అలా అమెరికా నుండి ఇండియా చేరుకున్న రుద్రమ్మ రుద్రయ్యలు ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే, మన ఊర్లో నేను మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతా, నన్ను ఆపొద్దు. అంటే జనాల్ని చంపుతా కానీ మీరు నన్ను ఆపొద్దు అంటావు, అంతేనా? మీరు ఏ పేరైనా పెట్టుకోండి, కానీ ఐ స్పీక్ ద ఓన్లీ ఇంగ్లీష్. వామ్మో, నన్ను పీకకే. ఆ పీకేదేదో అక్కడ మన ఊర్లో పీకుతావు. ఓకే, గుడ్ బాయ్. ఏమిటే, నేను బాయ్నా? ఏమిటో, ముందు ముందు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏంటో. వాట్ అండి, వాట్ పోకింగ్? పోకింగ్ కాదే, పీకింగ్. చిచి, నీ జబ్బు నాకంటుకుంది. పోకింగ్ కాదు, స్పీకింగ్. ఏదో వన్నులే. హౌ గో? నాతో తెలుగులో మాట్లాడి సావు. నీ వేషాలన్నీ ఊర్లో వాళ్ళ ముందే ఎద్దులే గాని. అయ్యో నో, నేను మర్చిపోతా ఇంగ్లీష్. సరేలే కానీ హౌ గోయింగ్ ఇంటికి? ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళాలి. బుక్ అంటే పుస్తకం. ఒసేయ్, ఆపవే, నీ తెలివి. బుక్ అంటే పుస్తకం ఒక్కటే కాదులే. నువ్వు ఊరిలో వేయాలనుకున్న వెధవ వేషాలు నా ముందు వేసావనుకో, నువ్వు అమెరికాలో అడుక్కున్న సంగతి, పోలీస్ స్టేషన్లో మగ్గిన సంగతి ఊర్లో అందరికీ చెప్తాను. వామ్మో, ఈ నాలోడు చెప్పినా చెప్తాడు. చీచి, మీ ముందు నేనెందుకు అలా చేస్తాను? అస్సలు చేయను. మీ ముందు నా కుప్పిగంతులు ఏం సాగుతాయిలేండి. అలా రా దారికి. దొరక్క దొరికావే రుద్రమ్మ. ఊరిలో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనేమనను. ఈ పులికి కోపం తెప్పించావనుకో, నలిపేస్తా, నామరూపాలు లేకుండా చేస్తా. అంతా బాగుంది కానీ పులెవరండి? నేనే. మీరు పులి జాతికి చెందిన వారే. ఇప్పటికైనా ఒప్పుకున్నావు. కాకపోతే పిల్లి, అది కూడా పులి జాతికి చెందిందే. చాలులే, పద అని అనుకుని టాక్సీ ఎక్కి తమ ఊరు చేరుకుంటారు. అక్కడ తమ ఇంటి ముందు కారులో నుండి దిగుతారు రుద్రమ్మ రుద్రయ్య. వారు దిగడం చూసిన పంకజం, ఓసై రత్తాలు రావే, మన రుద్రమ్మ వాళ్ళు వచ్చారు అంటూ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఏం రుద్రమ్మ, కులాసాయేనా? ఐఎమ్ గుడ్. హియర్ బిగ్ ఎండా పోటింగ్, నాకు ఉడకా పోసి, సో కూల్ అద్దాలు పెట్టింగ్. వావ్ రుద్రమ్మ, ఎంత అందంగా ఉన్నావు, బాగా రంగు తేలావు, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నావు, నువ్వు తోపు రుద్రమ్మ. హూ ఇస్ రుద్రమ్మ? ఐ యామ్ రుద్ర. రుద్ర ఎవరు? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా, యూ సిల్లీ. చెల్లా, ఇదేం కొత్త పిలుపు? చెల్లి కాదు, సిల్లీ, యూ విలేజ్ గర్ల్. వామ్మో, ఎంత మారిపోయావు, సిల్లి బల్లి అంటున్నావు, ఏంటి ఇంకా సంగతులు? ఓకే, నేను లోపలికి వెళ్తాను, మీరు మాట్లాడుకోండి. ఎర్రీ ప్లేన్లో వి కమ్ కదా, కొంచెం జెట్ లాగు. దీనికి అంతా చెల్లుతుంది ఇక్కడ. జట్లాగు. చీ, దీనమ్మ జీవితం. అలా తాను వెళ్ళిపోయిన తర్వాత, ఓకే ఈవినింగ్ కమ్, ఐ గివ్ గిఫ్ట్. ఏదో చెబుతున్నావు కానీ అమెరికా నుండి మాకేం తేలేదా? ఓ యూ పూర్, నీకు ఇంగ్లీష్ రాదు కదా, నేను చెప్పేది సాయంత్రం ఇంటికి రండి, గిఫ్ట్ ఇస్తాను అని. అనగానే అక్కడ ఉన్న వారిద్దరి మొహాల్లో చిరునవ్వు చిగురిస్తుంది. రుద్రమ్మ, కొడుకు కోడలు ఎక్కడా? అమెరికాలోనే ఉన్నారు, 10 రోజుల్లో కమ్మింగ్. ఓ అలాగా, సరేలే, నేను గోక్తా హౌస్లోకి, నేను బాగా టైర్ అయ్యాను. ఇక్కడికి వచ్చాక బాగా గోకుడు పెడుతుంది అంటున్నావా? గోక్కో. దానికి మమ్మల్ని అడగడం దేనికి? గోక్కో. చీ, అది కాదు. సరే, నేను కూడా వెళ్తాను, సాయంత్రం రండి అని చెప్తున్నాను. ఓ అలాగా, సరే గోకు అని చెప్పగానే ఇంట్లోకి వెళ్ళిపోతుంది రుద్రమ్మ. అప్పుడు అక్కడ ఉన్న పంకజం వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. మన అందరి కోసం ఏమో తెచ్చిందంట. ఏం తెస్తుంది? లొట్ట పీసు కట్టే, చాకలెట్లు, గుడ్డ పేలికలు ఇవే ఉంటాయి. అయినా కొడుకుని కోడల్ని వదిలేసి వచ్చింది. అసలు వాళ్ళు మళ్ళీ పంపుతారా? అసలే అది దేశం కాని దేశం. ఏం మాట్లాడకే, వచ్చేవి కూడా పోతాయి. దాని పీనాసితనానికి అది ఏం తెచ్చిందో ఊరికే చెప్పగలను. అయినా దాని ముందు ఎవడంటాడు? దాని ముందు పొగిడి ఏం తెస్తే అది తీసుకోవడమే. నీ బుర్రే బుర్ర. వామ్మో, ఎలా తయారైందో చూసావా?
చీకేసిన తాటిపండు లాంటి జుట్టు, గుడ్డివాడు పెట్టుకునే లాంటి నల్ల కళ్ళద్దాలు, గుడ్డ పేలికల్లాంటి బట్టలు, నడవరాని చెప్పులు. వామ్మో దీని అవతారం. ఆ బట్టలు చూసినావు కదా, ఎలా ఉన్నాయి? చూశాను. బండకు బట్టలు వేసినట్టుంది. అలా వెళ్ళి ఇలా వచ్చిందో లేదో తెగ ఎంగిల్ పీసు మాట్లాడుతుంది. ఎంగిల్ పీసు. చదువుకోకముందు కాకరకాయ కాకరకాయ అన్నాడట, చదువుకున్న తర్వాత కీకరకాయ కీకరకాయ అన్నాడట. అలా ఉంది దీని వరస. అమెరికా వెళ్ళకముందు అనామకురాలు, ఇప్పుడు అందరినీ అల్లాడిస్తుంది. ఎన్నాళ్ళో అది చూద్దాం. చూద్దాంలే కానీ సాయంత్రం కలుద్దాం. వెళ్ళి పని చేసుకో, త్వరగా వద్దాం, అందరినీ పిలువు. అలాగే అంటూ వారిద్దరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఇదిలా ఉండగా ఇంట్లో రుద్రమ్మ రుద్రయ్య ఒత్తింగ్ ఫోన్, బట్ నో పోతలేదు అవతలికి. ఎవరినే గోకేది? చిచి, ఎవరికే చేసేది? ఇంకెవరికి? మన పిల్లలకి. ఇంకా మనం నెంబర్ మార్చలేదు. పాత సిమ్ వేసి ఫోన్ చేయాలి. దేశం మారింది కదా. వామ్మో, అయితే యూ చేంజ్. సాయంత్రం చేస్తానులే. అయినా ఇప్పుడు వాళ్ళకి రాత్రి, వాళ్ళని పడుకోనివ్వు. ఓకే గో పండుగో. ఐ హ్యావ్ పెద్ద పని. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేనైతే వెళ్ళి పడుకుంటాను అని చెప్పి వెళ్ళి హాయిగా నిద్రపోతాడు. నాకు నిద్ర వస్తుంది. ఐ గోయి పడుకొని సాయంత్రం లేచింగ్ ఫుల్ గొప్పలు చెప్పింగ్ అని చెప్పి తాను కూడా వెళ్ళి పడుకుంటుంది. అలా రుద్రమ్మ లేచి చూసేసరికి సాయంత్రం అవుతుంది. అప్పుడు టైం అయింది, వాళ్ళు వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు మనం ఇచ్చే బిల్డప్కి ఊరంతా మన గురించే కూడా కూయాలి. ఎవరు చూసినా రుద్రమ్మ తోపు, దమ్ముంటే యాపు అనుకోవాలి. అందరూ నా గురించే మాట్లాడుకోవాలి. మరి అసలు రుద్రమ్మ అంటే ఏమనుకున్నారు? తోపు. ఇప్పుడు చూడు, నేనిచ్చే బిల్డప్కి ఒక్కొక్కరి మతులు పోవాలి అని అనుకుంటూ ఉండగా ఒక పిలుపు వినిపిస్తుంది. రుద్రమ్మ. ఎస్, కమింగ్. యువా, నేను అడుక్కునే వాళ్ళు అనుకున్నాను. అమెరికాలో ఇలానే అడుక్కుంటారు. వచ్చిన వాళ్ళంతా నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తారు. అప్పుడు రత్తాలు, ఏంటక్క ఇది ఇలా మాట్లాడుతుంది? పోనీలే, మనకేదో ఇస్తుంది కదా, అది తీసుకొని పోదాం. దాని మాటలు పట్టించుకోకు కాసేపు. అంతే అంటావా? అంతే మరి. ఏంటి ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు? రండి అనగానే సరే అనుకొని లోపలికి వెళ్తారు. అప్పుడు రత్తాలు, అక్క భలే రంగు తేలావు, చాలా అందంగా ఉన్నావు. ఆహా, నీ బట్టలు భలే ఉన్నాయి. ఆ జుట్టు అబ్బబ్బబ్బబ్బో, నీకు ఎదురే లేదు. నీ కట్టు బొట్టు అంతా మారిపోయింది వదినా. నిన్ను చూస్తుంటే సినిమాలో హీరోయిన్ని చూసినట్టుంది. రుద్రమ్మ అంటే ఏమనుకున్నావు? ఈ మాట నాతో అమెరికాలో కూడా చాలా మంది చెప్పారు. అవునా అక్క? నిజమే చెప్పారు. నీ అందానికి చెప్పక ఏం చేస్తారు? అసలు నువ్వు పొద్దున పెట్టుకున్న అద్దాలున్నాయే, వాటిల్లో నిన్ను చూస్తే అబ్బా. ఆ మాటకి మనసులో పంకజం, అచ్చొచ్చిన ఆంబోతు రోడ్డు మీద పడి తిరిగినట్టుంది. చూడటానికి నా 2 కళ్ళు చాలలేదంటే నమ్మవు. సరేలే కాని సారా వాళ్ళు ఎలా ఉన్నారు? ఎప్పుడొస్తారు? చెప్పాను కదా, వాళ్ళు ఒక 10 రోజుల తర్వాత వస్తారని. ఎందుకు? ఎందుకంటే వాళ్ళని అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ లేడు, ఆయన భోజనానికి పిలిచాడు, అందుకే ఆలస్యం. ఏమిటి, అమెరికా మాజీ అధ్యక్షుడా? అవును. సారా వాళ్ళకి అంత పలుకుబడి ఉందా? ఉంది. అసలు వాళ్ళ ఇల్లు ఎక్కడనుకున్నావు? అమెరికా ప్రెసిడెంట్ ఉండే వైట్ హౌస్ పక్కనే వాళ్ళ ఇల్లు. అవునా? అవును మరి. అక్కడ మేము వాకింగ్కి వెళ్తే ఇవాంక నా వంక చూసి నీలా అందంగా ఉండాలంటే ఏం చేయాలి అని నన్ను అడిగింది తెలుసా? ఇవాంక ఎవరు? చదువురాని మొద్దు, ఓ పెద్ద ఎద్దు. ఇవాంక అంటే మాజీ ప్రెసిడెంట్ కూతురు. ప్రెసిడెంట్ అంటే సర్పంచేగా. సర్పంచ్ కాదు, రాష్ట్రపతి. ఇప్పుడు సర్పంచ్ని రాష్ట్రపతి అంటున్నారా? రేపటి నుండి మనం సర్పంచ్ని రాష్ట్రపతి అని పిలవాలా? మట్టి బుర్ర, నీకు అర్థం కావడం లేదే. రాష్ట్రపతి అంటే దేశానికి, ఊరికి కాదు. అదిగో మళ్ళీ తప్పు చెప్పేది మీరు అనేది నన్నా.
రాష్ట్రపతి అంటారు, మళ్ళీ దేశానికి అంటారు. తెలియంది మీకు. చదువుకోండి. రాష్ట్రపతి అంటే రాష్ట్రానికి కదా. దానికి రుద్రమ్మ మనసులో, నేనే అనుకున్నాను, నాకంటే వెర్రి బాగుంది. ఇది కానీ అమెరికా వెళ్ళుంటే నేనైనా రోడ్డు మీద అడుక్కున్నాను, ఇదైతే ఎయిర్పోర్ట్లోనే అడుక్కునేది. వదినా, దీంతో ఏంటి కానీ నువ్వు చెప్పు, ఇంకా అమెరికా సంగతులు ఏంటి? అమెరికాలో నేను తిరగని చోటు లేదు. ఎంతలా తిరిగానంటే ఆ దేశంలో ఏ చోట వదిలేసినా హాయిగా ఇంటికి వచ్చేయగలను, అంతలా తిరిగాను. నువ్వు చాలా గ్రేట్ వదినా. నేనైతే ఊరికే తప్పిపోయేదాన్ని. నీలాంటి వాళ్ళు అక్కడ ఉండలేరులే. అక్కడి హ్యాబిట్స్, ఆచారాస్ అన్నీ డిఫరెంట్. ఆ మాటకి రత్తాలు మనసులో, ఎంగిల్ పీస్ మాట్లాడుతుంది, ఎంగిలి మొకంది. అబ్బో, దీని సోకు. అక్క, ఇంగ్లీష్ ఇంత చక్కగా మాట్లాడుతున్నావు, ఎలా నేర్చుకున్నావు? ఇప్పటి అమెరికా ప్రస్తుత ప్రెసిడెంట్ బైడెన్ లేడు, ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చి, రుద్రా, తెలుగు నేర్పుతావా అని అడిగాడు. మరి ఆయనకు తెలుగు నేర్పాలంటే నాకు ఇంగ్లీష్ రావాలి కదా, అందుకే నేర్చుకున్నాను. ఈ బేడెం ఎవరు? బేడెం కాదు, బైడెన్, అమెరికా ప్రెసిడెంట్. పంకజం, నేను ఈ రత్తాలకి చెప్పలేనే, నువ్వే చెప్పు. సరే, నేను మీకోసం బట్టలు తెచ్చాను, అవి తీసుకొస్తాను అని వెళ్తుంది. తాను అలా వెళ్ళగానే పంకజం ఫోన్కి ఫోన్ వస్తుంది. అటువైపు మాట్లాడేది సారా. అమ్మా సారా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను పంకజమా ఆంటీ. మా అత్త మామ సచ్చారా? సచ్చారు. చీచి, వచ్చారు. అమ్మాయ సచ్చారా? ఇక్కడ ఒకసారి బయటికి వెళ్తేనే మా అత్త తప్పిపోయి రోడ్డు మీద అడుక్కుంది. అక్కడ అలా జరుగుతుందేమో అని చాలా కంగారు పడ్డాం. ఏంటి, తప్పిపోయిందా? రోడ్డు మీద అడుక్కుందా? అవును పంకజమా ఆంటీ. వీళ్ళు ఇలా మాట్లాడుతుండగా అక్కడికి వస్తుంది రుద్రమ్మ. ఎవరు ఫోన్లో? మా సారానా? అవును వదినా. ఏది, ఇలా ఇవ్వు. అమ్మా సారా, హౌ ఆర్ యూ? ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ. ఐ ఫోన్ ఒత్తుడు, నో కాల్ గో. యువర్ మామా సిమ్ నో చేంజ్. ఐ చేంజ్ చెప్పింగ్ నో చేంజ్. అందుకే పంకజమా ఆంటీకి ఫోన్ పికానా. మీరు ఫోన్ చేయపోయేసరికి ఇక్కడ తప్పిపోయినాచో, అక్కడ కూడా తప్పిపోయారేమో అని, మళ్ళీ ఎక్కడ అడుక్కోవాల్సి వస్తుందేమో అని చాలా కంగారయ్యాం. సారా, మొయ్ అడుక్కోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు అదంతా విన్న రుద్రయ్య, వాళ్ళకి అంతా తెలిసిపోయిందిలే, నువ్వు అడుక్కున్న సంగతి సారా వాళ్ళకి చెప్పేసింది. అప్పుడు రుద్రమ్మ దీనంగా చూస్తూ, తెలిసిపోయిందా? ఆ మాటకి అందరూ రుద్రమ్మ వైపు కోపంగా చూస్తారు. అలా రుద్రమ్మ ఇచ్చిన బిల్డప్ ఆకాశం నుండి అమాంతం నేల మీద పడిపోయినట్టు అయ్యింది. మరో ఎపిసోడ్లో రుద్రమ్మ ఏ అరాచకం చేస్తుందో చూద్దాం. అప్పటి వరకు మా పాత వీడియోలన్నీ చూసేయండి. కేవలం ఈ గడసరి అత్త ఇంగ్లీష్ కోడలు మాత్రమే కాదు, ఇంకా మా ఛానల్లో చాలా నీతి కథలు, ఇంకా నవ్వించే కథలు ఉన్నాయి. అన్నింటినీ ఒకసారి విజిట్ చేయండి. చేసి మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మా వీడియోస్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.